ఒక చిన్న తోటలో కూరగాయలన్నీ కలిసి బాగానే పెరుగుతున్నాయి. ముల్లంగి, బీన్స్, బంగాళదుంప, టమాటో, బీరకాయ, క్యారెట్ అందరూ కలిసిమెలిసిగా ఉండేవారు. అయితే అందులో టమాటో మాత్రం చాలా గర్వంగా ఉండేది. టమాటో ఇలా అంటుంది, నన్ను చూడండి, నేను ఎర్రగా, మృదువుగా, అందంగా ఉంటాను. అందరూ నన్నే ఎక్కువగా ఇష్టపడతారు. నేను లేకుండా ఏ కూరను వండలేరు. అప్పుడు బంగాళదుంప చిరునవ్వుతో, అవును టమాటో గారు, మీరంటే అందరికీ ఇష్టం. కాని ప్రతి కూరగాయకి తనదైన విలువ ఉంటుంది. మనల్ని వాడే విధానమే మనకు ప్రత్యేకత. అప్పుడు బీరకాయ, నన్ను బయట నుంచి చూసి వదిలేస్తారు, కానీ నా లోపల శరీరానికి కావాల్సిన మంచి ఫైబర్ ఉంటుంది. నేను ఆరోగ్యానికి ఎంతో మంచిదాన్ని. అప్పుడు ముల్లంగి, ఉఫ్, ఆపుతారో మీ గోల. నా వాసన అయితే కొంచెం తేడాగా ఉంటుంది, కానీ నా రసాన్ని తాగితే జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. అప్పుడు క్యారెట్ అంటుంది, చాలు చాలు మీ గొప్పలు. నా గురించి వినండి. నన్ను తినడానికి చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు. నా వల్ల చూపు మెరుగవుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రత్యేకత చెప్పుకున్నారు. కానీ టమాటో మాత్రం అసలు ఎవరిది వినలేదు. ఇంకా కూడా అందరికంటే నేనే గొప్ప అని చెప్పుకుంటుంది. ఒకరోజు ఒక పెద్ద ఆవిడ కూరగాయలు కోయడానికి తోటకు వచ్చింది. ఆవిడ బంగాళదుంప, క్యారెట్, బీరకాయ, ముల్లంగి, బీన్స్ తీసుకెళ్లారు. టమాటోని మాత్రం చాలా పండినదిగా ఉండడంతో దానికి కొంచెం చీడపురుగు వచ్చింది. ఆవిడ టమాటోని చూసి, చి, ఇది పాడైంది అని వదిలేసింది. టమాటో బాధగా, నన్నెవరూ తీసుకెళ్లలేదే, నేనేమో అందరికంటే గొప్ప అనుకున్నా, కానీ ఇప్పుడు నన్ను ఎవరూ తీసుకోవడం లేదు అని అంటుంది. బంగాళదుంప నవ్వుతూ, గర్వంతో కాదు, వినయం, సహకారం ఉంటే ఎవరి విలువ వాళ్ళకి ఉంటుంది. మనం అంతా కలిసి ఉంటేనే రుచికరమైన వంటకాలు తయారవుతాయి అని చెప్పింది. చూసారా, గర్వం మన విలువను తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. వినయంగా ఉండాలి. అంతేకాదు, కలిసి ఉండగలగడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చితే మన SAS ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.